హాయ్ ఫ్రెండ్స్, ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ బర్నర్ లైన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ సచివాలయం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మోడల్ పేపర్ 11. 1. ఐసిఎల్ఆర్ పూర్తి నామము భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. 2. అగ్రికల్చర్ అను పదము లాటిన్ భాష నుండి వచ్చినది. 3. ఎత్తైన మరియు గిరిజన మండలంలో ప్రత్యేక సమస్య పోడు వ్యవసాయం. 4. వరి పంట పెరుగుదలకు కావలసిన యుక్తతమ ఉష్ణోగ్రత 30 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్స్. 5. మొక్కల సాంద్రతను కనుగొనుటకు సూత్రము మొక్కల సాంద్రత విస్తీర్ణము బై నాటే ఇంటూ విత్తే దూరం. 6. ఖాళీ ప్రదేశాలలో నేలకోత తగ్గించుటకు నేలను స్థిరముగా చేయుటకు ఉపయోగపడే కలుపు మొక్క క్వాక్ గడ్డి. 7. పండ్ల తోటలకు నీరు పెట్టడానికి అవలంబించే పద్ధతి పాదుల పద్ధతి. 8. డ్రిప్ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువులను పంటలకు అందించే ప్రక్రియ ఫెర్టిగేషన్. 9. నేలలో నీటి ముంపు నివారణకు వాయు ప్రసరణ అభివృద్ధికి నేల నుండి ఉపరితల మరియు అధోజల విమోచనము వడపు అంటారు. 10. మన దేశంలో సరాసరి వర్షపాతం ఆధారంగా చేరుతున్న నీరు 1200 మిల్లీమీటర్లు. 11. భారతదేశంలో సాగయ్యే భూమిలో ప్రస్తుతం 50,000 హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయము పాటిస్తున్నారు. 12. బహుళ అంతస్తుల సస్యవర్ధనమునకు ఉదాహరణ కొబ్బరి ప్లస్ మిరియాలు ప్లస్ అనాస. 13. వృక్ష శరీర ధర్మపక్వత తర్వాత 7 రోజులకు పంట కోత పక్వతకు చేరుకుంటుంది. 14. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరి ప్రధాన పరిశోధనా స్థానం మారుటేరు పశ్చిమ గోదావరి ప్రాంతంలో నెలకొల్పబడింది. 15. అగ్రానమీ అనే పదము గ్రీకు భాష నుండి వచ్చినది. 16. ఆర్థోపొడా అను పదమునకు అర్థము కీళ్లు కలిగిన పాదములు. 17. వరిలో పచ్చదీప పురుగులు రైస్ టుంగ్రో వైరస్ ను వ్యాపింప చేస్తాయి. 18. కందిలో ఎర్రపంటగా జొన్నను విత్తుకోవాలి. 19. ఎన్ఎస్కేఈ అనగా నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్. 20. వెదురును పచ్చబంగారం అని పిలుస్తారు. 21. వ్యవసాయ సమాచార ప్రచురణల వ్యయంలో కాగితం యొక్క ధర సాధారణంగా 60 నుంచి 70% మాత్రమే ఉండాలి. 22. శ్రవణ దృశ్య పరికరాలకు ఉదాహరణ టీవీ, నాటికలు, బొమ్మలాటలు. 23. జీవ ఇంధనాన్ని మిథైల్ ఎస్టర్ నుండి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అను పద్ధతిలో తయారు చేస్తారు. 24. పంటల రక్షణ కొరకు 1 నుంచి 2 వరుసలలో పెంచే చెట్లను గాలి నిరోధకాలు అంటారు. 25. భిక్షా చెట్టు విత్తనముల నుండి ఓర్నాటో అనే అద్దకము తీయుదురు. 26. చెట్ల నుండి సహజంగా లేదా కృత్రిమంగా స్రవించబడే ద్రవ పదార్థమును బంక అంటారు. 27. తులసిలో విత్తన మోతాదు ఎకరానికి 200 గ్రాములు. 28. పాషాణభేది వేర్లలో ఫోర్స్కోలిన్ రసాయనం ఉంటుంది. 29. కలబంద ఆకు జిగురు నుండి మూషాంబరం తయారు చేస్తారు. 30. నేలవేము మొక్కలో ఉండే రసాయనం ఆండ్రోగ్రాఫోలైడ్. 31. సుగంధ మొక్కల నుండి తైలాలను తీయుటకు ఉపయోగించే పద్ధతి డిస్టిలేషన్ పద్ధతి. 32. ప్రజల కొరకు ప్రజలు చేయు పరిపాలనను ప్రజాస్వామ్యం అంటారు. 33. హెర్రింగ్ బోన్ గేర్ను డబుల్ హెలికల్ గేర్ అని కూడా అంటారు. 34. బ్యాటరీ సరిగ్గా పనిచేయనప్పుడు దాని విశిష్ట సాంద్రత 1.26 నుంచి 1.27 ఉంటుంది. 35. వ్యవసాయ పరికరములను తగిలించుకొని వాటిని వేగముగా లాగుటకు ఉపయోగపడే సాధనం ట్రాక్టర్. 36. ఆమ్లత్వాన్ని తగ్గించి నేలను తటస్థ స్థాయికి తీసుకురావడానికి కాల్షియం, మెగ్నీషియం కలిగిన పదార్థాలను వేయుటను లైమింగ్ అంటారు. 37. ఇసుక, ఒండ్రు మరియు బంకరేణువుల సాపేక్ష భాగముల సంబంధమును నేల అల్లిక అంటారు. 38. ఉదజని మార్పులను నిరోధించి నేలను సుస్థిరంగా ఉంచే సామర్థ్యాన్ని బఫరింగ్ కెపాసిటీ అని అంటారు. 39. సిఎన్ నిష్పత్తి > 30:1 ఉన్నప్పుడు మొక్కలకు పోషకాలు అందుతాయి. 40. నేల భౌతిక స్వభావాలను సిఈసి క్యాటియాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ మారుస్తుంది. 41.
కణాలను గురించి అధ్యయనం చేసే పరిజ్ఞానాన్ని సైటాలజీ అంటారు. 42 బఠానీలో క్రోమోజోముల సంఖ్య 14. 43 జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ జోన్ మెండల్. 44 ఏకసంకరణ జన్యురూప నిష్పత్తి 1:2:1. 45 మెయింటైనర్ లైన్ అని బి లైన్ను అంటారు. 46 ఎటావా ప్రాజెక్టు మొదట 64 గ్రామాలలో ప్రారంభించబడినది. 47 విస్తరణ కార్యక్రమాన్ని సమర్థతతో నేర్చుకోవడానికి ఉద్దేశించిన కార్యాచరణ యొక్క వివరణను ప్రాజెక్ట్ అని అంటారు. 48 ప్రజల అవసరాలు, కోరికలతో కూడిన సాధారణ వాస్తవ సమాచారం యొక్క సంక్షిప్త ప్రకటనను పరిస్థితి అంటారు. 49 ఒక మొక్క నుండి శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చే మొక్కల సముదాయాన్ని క్లోన్ అంటారు. 50 శుద్ధ వంశక్రమ వర్ణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జోహెన్సన్. 51 ఆర్ లైన్ను రిపోర్టర్ లైన్ కూడా అంటారు. 52 ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థను శంషాబాద్ పట్టణంలో ప్రారంభించారు. 53 కొంతకాలం వారి వృత్తులలో పనిచేసిన తర్వాత వారికి ఇచ్చే శిక్షణను ఇండక్షన్ ట్రైనింగ్ అని అంటారు. 54 నాయకులను 4 రకాలుగా విభజించిన శాస్త్రవేత్త వైట్. 55 నీటి ఎద్దడిని తట్టుకోలేని పంటలకు ఉదాహరణ వరి పంట. 56 సురక్షిత నిల్వ కొరకు వేరుశనగ కాయలలో ఉండవలసిన తేమ శాతం 6%. 57 భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 1970లో ఏర్పాటు చేసిన పరిశోధనా స్థానముల సంఖ్య 24. 58 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాపకాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త ఆండస్ సెల్సియస్. 59 వాతావరణ పరిస్థితులు, తుఫానులు, అల్పపీడనాలు వంటి మార్పులను 48 నుంచి 72 గంటల ముందుగా తెలియపరుస్తారు. 60 పీలిక సాగులో నేలకోతను నిరోధించుటకు సాగు చేసే పంట వేరుశెనగ. 61 తేమ సంరక్షణకు బెంచ్ టెర్రస్ పద్ధతిని సూచించిన శాస్త్రవేత్త జింగ్. 62 భూమి లోపల నీరు పారించే పద్ధతిని పాటిస్తున్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. 63 కోత సమయంలో మరియు కోత అనంతర వరి పంటలో కలిగే నష్టం 10%. 64 కనెక్టింగ్ రాడ్ ఇత్తడితో తయారు చేసినది. 65 నిప్పు స్థానం ఉష్ణోగ్రత వద్ద మంట కనీసం 5 సెకండ్లు నిలిచి ఉంటుంది. 66 కెలోరిఫిక్ విలువను కిలో క్యాలరీస్ పర్ కేజీలలో కొలుస్తారు. 67 లూబ్రికేషన్ ముఖ్య ఉద్దేశ్యం ఘర్షణ తగ్గించుట, సీలింగ్ ప్రభావము, శీతలీకరణ ప్రభావము. 68 ఖనిజముల నుండి తయారు కాబడిన లూబ్రికెంట్ ముడి చమురు. 69 పశుగ్రాసాలలో రారాజుగా బర్సీం గడ్డిని పిలుస్తారు. 70 బర్సీం పంటలో చాలా ప్రమాదకరమైన కలుపు మొక్క చికోరి. 71 హైబ్రిడ్ నేపియర్ విత్తనానికి వాడే కలుపు మొక్కలు 3 నెలల వయస్సు కలిగి ఉండాలి. 72 ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పంలోని కీలగ్రాన్ని చేరుటను పరపరాగ సంపర్కము అంటారు. 73 ఎప్పటికీ వికసించని పుష్పాలను సంవృత సంయోగ పుష్పాలని అంటారు. 74 ద్విలింగ పుష్పాలలో కేసరావళి కంటే అండకోశం ముందుగా పక్వానికి రావడాన్ని స్త్రీభాగ ప్రథమోత్పత్తి అంటారు. 75 ఒక కణము పూర్తి మొక్కను ఇవ్వగల శక్తిని టోటిపొటెన్సీ అంటారు. 76 సేవాగ్రామ్ పథకము గ్రామీణ వికాసం కొరకు మహారాష్ట్రలోని వార్కా జిల్లాలోని సేవాగ్రామ్ అనే చోట 1921లో గాంధీజీ ప్రారంభించారు. 77 స్థానిక ప్రభుత్వాల పితామహుడు లార్డ్ రిప్పన్. 78 అందముకు, అలంకారముకు సంబంధించిన చెట్ల పెంపకాన్ని బయో ఎస్థెటిక్ ప్లాంటేషన్ అంటారు. 79 ఎక్కువ విస్తీర్ణంలో చాలా పొడవుగా చెట్లను నాటుటను షెల్టర్ బెల్ట్స్ అని అంటారు. 80 రూట్ ఫీడింగ్ టెక్నిక్ నల్లముట్టి పురుగు నివారణకు చేస్తారు. 81 బోన్ మీల్ అనేది సాంద్రీకృత సేంద్రియ ఎరువు. 82 మురుగునీటిలోని ఘనపదార్థాన్ని స్లడ్జ్ అని అంటారు. 83 పచ్చిరొట్టె ఎరువులు సూక్ష్మ పోషకాలను చీలేటెడ్ రూపంలోకి మార్చి పంట మొక్కలకు అందిస్తాయి.
84 గ్లైరోసిడిమా హరిత ఆకుల ఎరువు. 85 మ్యూరేట్ ఆఫ్ పొటాష్లోని పొటాషియం 60% ఉంటుంది. 86 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరం 16% ఉంటుంది. 87 మొక్కలు నత్రజనిని NO3 రూపంలో స్వీకరిస్తాయి. 88 విఏఎం యొక్క పూర్తి పేరు వెసికులర్ ఎర్బికులర్ మైక్రోహై. 89 సూటి ఎరువులకు ఉదాహరణ యూరియా, ఎస్ఎస్పి, ఎంఓపి. 90 తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. 91 వేరుశనగలో కిరోసిన్ హెరికేన్ లైట్లను ఆకుముడత నివారణకు ఉపయోగిస్తారు. 92 కొబ్బరిలో కొమ్ము పురుగు వలన ఆకులు వియాకారంలో లేదా విసనగర్రలా కనిపిస్తాయి. 93 ట్రైకోగ్రామా ఎగ్ కార్డ్స్లో సుమారు 20,000 గుడ్లు ఉంటాయి. 94 వలసపోయి మరో ప్రాంతంలో చెట్లు కొట్టి ఆ నేలలో కావలసిన ఆహార పంటలను సాగు చేయడాన్ని పోడు వ్యవసాయం అంటారు. 95 నేలలోని గాలి పరిమాణం నేలలో గల నీటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 96 నేల ప్రధాన అణువులను వాటి రాశిని ఖచ్చిత నమూనాగా ఏర్పాటు చేయుటను నేల ఆకృతి లేదా సాయిల్ స్ట్రక్చర్ అంటారు. 97 పనిముట్లు వ్యవసాయానికి ఉపయోగించే ఇతర సామాగ్రిని యంత్రాలను బాగు చేయడానికి అయ్యే ఖర్చులను కూలీల ఖాతాలో వ్రాయాలి. 98 వస్తువు యొక్క అదనపు యూనిట్ను విక్రయించినందువల్ల మొత్తం రాబడిలో వచ్చిన మార్పును ఉపాంత రాబడి అంటారు. 99 ఎల్ఎస్యు డ్రయర్లో ఇన్లెట్ ఛానల్స్ త్రిభుజాకారంలో ఉంటాయి. 100 సంగ్రహణ కాలం మరియు అంతర్నివేశన కాలంను ప్రసార కాలం అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ లెర్న్ ఏ లైన్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టిన ఇంపార్టెంట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.